నేటి రాశి ఫలాలు మేషరాశి వారు ఈరోజు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ఇక కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలన్నీ కూడా ఈరోజు సంతృప్తినిస్తాయి. ఇక స్థిరాస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఈరోజు మేషరాశి వారు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగి ఊరట చెందుతారు. అనుకున్నది సాధించడంలో ఈరోజు మేషరాశి వారు సఫలమవుతారు. విలువైన సమాచారం అంది తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఈరోజు సమాజంలోని ప్రముఖుల పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఆదాయ విషయంలో ఉన్న ఇబ్బందులు తీరిపోతాయి. కార్యక్రమాలను ఎటువంటి శ్రమ లేకుండానే పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి వివాదాల నుండి కొంత బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు నూతన వాహనాలను మరియు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది మరియు పెట్టుబడుల్లో అనుకూలత అనేది కనబడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు బాధ్యతలపై రాజీ పడకుండా ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక పారిశ్రామికవేత్తలు, వైద్య రంగం వారికి ఆశలు నెరవేరుతాయి. విద్యార్థుల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. ముఖ్యంగా ఈరోజు మేషరాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.